రైట్. అయితే ఈ మొబైల్ ఫోన్లు అనేవి విద్యార్థులకు పాఠశాలలో అనుమతించాలా? దానివల్ల మనకి ఏమైనా అడ్వాంటేజెస్ ఉన్నాయా, లేకపోతే డిసడ్వాంటేజెస్ ఉన్నాయా, లాభాలు ఉన్నాయా, నష్టాలు ఉన్నాయా? వీటిని మీ వరకు ఏది ముఖ్యము, నష్టాలు ఎక్కువ ఉన్నాయా, లాభాలు ఎక్కువ ఉన్నాయా అనేది తెలియజెప్పడానికి మా తెలుగు ఉపాధ్యాయ బృందం కూడా రెడీగా ఉంది. వాళ్ళు ఒక చర్చ ద్వారా దానిని మీకు తెలియజేస్తారు. తదుపరి ధనలక్ష్మి మేడం ఇక్కడ నుంచి కంటిన్యూ చేస్తారు. అందరికీ శుభ మధ్యాహ్నం. స్నేహితులందరికీ తెలుసు, మనం ఈరోజు గ్రూప్ చర్చలో ఏం టాపిక్ ఉంది మనది, పాఠశాలలో మొబైల్ ఫోన్లను పిల్లలకు అనుమతించాలా. చూడండి, ఒకప్పుడు ఈ ఫోన్ అనేది అసలు ఎవరి చేతిలో లేకుండే, ఓన్లీ ల్యాండ్ లైన్స్ ఉంటుండే. అంటే ఇంట్లో ఏదైనా కనీసం ప్రతి ఇంట్లో కూడా ఉండకపోయేది. మాకు ఏదైనా ఫోన్ వస్తే పక్కింటి అమ్మ మీకు ఫోన్ వచ్చింది మీ అక్క మీ అత్త నుండి అంటే మేము పరిగెత్తుకెళ్ళి పోయి మాట్లాడేది. ప్రతి ఇంట్లో కూడా ల్యాండ్ లైన్ ఉండేది కాదు. కానీ ఈ కాలంలో కట్టెలు కొట్టుకునే వాడి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు అంటే ఎంత అంచెలంచెలు అన్ని అధికారులు ప్రతి ఒక్కరి చేతిలో అసలు ఫోన్ లేని, కనీసం ఏంటంటే భోజనం లేకుండా అయినా ఉంటున్నారు కానీ చేతిలో ఫోన్ లేకుండా ఉండలేకపోతున్నారు. ఇట్లా ఈ చేతితో తింటున్న ఈ చేతిలో ఫోన్ లేనిది అలా ఉంది. అంటే అట్లా అయిపోయింది ప్రపంచం అంతా కూడా, ఫోన్ ప్రపంచం అయిపోయింది మొత్తం. అయితే మరి అంటే లాభాలు ఉన్నాయి, చాలా లాభాలు ఉన్నాయి. కమ్యూనికేషన్ ఎక్కడ ఉన్నటువంటి అమెరికాలో మన కూతురితో అంత దూరం మిస్సింగ్ ఫీలింగ్ అవుతున్నాం, అట్లా లేకుండా మాట్లాడుకోవచ్చు రోజు కూడా. అదే చాలా బాగుంది. ఒకప్పుడు మేము కూడా అందరం ఇట్లా అనుకుంటాం కదా, మన ఇంట్లో ఉన్న అక్కలు అంత దూరం ఇస్తున్నాం అమెరికాకి, ఎట్లా ఇవ్వాలని లేదు, ఫోన్లో రోజు మాట్లాడుకోవచ్చు, ఏం నిర్భయంగా ఇవ్వచ్చు అంత దూరం అని చెప్పి ఇక్కడే ఉన్నట్టు రోజు మాట్లాడుకుంటా హాయిగా. ఇది ఒకటి కొంచెం లేడీస్కి అంటే స్టూడెంట్ కన్నా చెప్తాను మనకి అడ్వాంటేజ్ అది. సరే అయితే కానీ ఎక్కువగా ఈ ఫోన్ల ద్వారా ఎన్ని లాభాలు ఉన్నాయో అంత నష్టం కూడా ఉంది. ఎందుకంటే మనం ఏదైతే ఫోన్ ఓపెన్ చేయగానే మనకు అవసరం యూట్యూబ్లో మనకు కావాల్సినటువంటి అంశం కిందనే ఉన్నటువంటి గేమ్స్ కావచ్చు, ఇంకేదో కనపడుతుంది, ఇదేదో చూద్దాం, ఆ టైటిల్ కూడా ఇదేదో చూద్దాం అని అక్కడ కొట్టుకుపోతాడు పిల్లవాడు. కానీ ఆ విధంగా వాడు తప్పుడుతో పట్టేటువంటి అవకాశం ఉంటుంది అనుకుంటున్నాను. మరి మోస్ట్ ఆఫ్ అంటే 25% లాభం ఉండొచ్చు, 75% నష్టాలే ఉన్నాయని నేను అనుకుంటున్నాను. అనుమతించకూడదని అనుకుంటున్నాను. ఇది మరి అసలు అనుమతించాలా లేదా, ఏంటి అసలు లాభాలు ఎక్కువ ఉన్నాయా నష్టాలు ఎక్కువ ఉన్నాయా? ఇప్పుడు మన ఫ్రెండ్స్ అందరు ఏం చెప్తారో చూద్దాం. ఓకే, శేషు విల్ కంటిన్యూ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ద ఫోన్. ఇప్పుడు రోజుల్లో మనం ఎన్ఈపీ మోడల్ చాలా ఎక్కువగా ఫాలో అవుతున్నాం. ఎన్ఈపీ మోడల్ అంటే మనకి ఇన్ఫర్మేషన్ చాలా కావాల్సి వస్తుంది. ఇంతకుముందు టీచర్స్ కొంతవరకు చెప్పేవారు, వాటినే చదువుకునేవారు, అంతవరకే వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది. కానీ ఇప్పుడు అలా కాదు. మనం ఏదైనా సిఏ మనకి చేయిస్తాము, రేపు ఫలానా మీరు తెలుసుకునే రండి అని మనకి చెప్పడం జరుగుతుంది. మనం సిఏ చేసేటప్పుడు మనం సగం చెప్తుంటే పిల్లలు వాళ్ళంతా వాళ్ళుగా మనం ముందు రోజు చెప్పి ఉండడం వల్ల దాని నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు. మేము ఎగ్జాంపుల్ చెప్పాలంటే 4వ తరగతిలో పూర్ణమలావత్ మేడం నుంచి మనం చెప్పుకోవడం జరిగింది. అందులో ఏం జరిగిందంటే రేపు ఈమె గురించి మీరు మాకు సమాధానం చెప్పాలి, కొన్ని విషయాలు చెప్పాలి. మేము చెప్పేటప్పుడు వాళ్ళే మేడం స్కూల్లో వాళ్ళు ఇంత సపోర్ట్ చేశారట, టీచర్స్ ఈ విధంగా సపోర్ట్ చేశారట, వాళ్ళు అది ఎక్కాలంటే ఈ బట్టలు వేసుకోవాలట, అక్కడ ఉష్ణోగ్రత ఇంత సెల్సిగ్రేట్ ఉంటుందట అని చెప్పి కొన్ని పాయింట్స్ వాళ్ళందరూ వాళ్ళు ముందుగా, ఎందుకంటే మనం చెప్పు ఉంచాం దాని గురించి ఇన్ఫర్మేషన్ మాకన్నా ముందే వాళ్ళు కొన్ని పాయింట్స్ రాసుకొచ్చేసారు. వాళ్ళని మించి ఇంకా చెప్పడం కోసం మేము కూడా ఇంకా చూసుకోవాల్సి వస్తుంది. సో ఎన్ఈపీ మోడల్ ప్రకారం వాళ్ళకి అదర్ ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఖచ్చితంగా ఫోన్ యూజ్ చేయడంలో ఎటువంటి ప్రాబ్లం లేదు. కాకపోతే మేడం అన్నట్టుగా నెగిటివ్ కూడా ఉంది. దాని గురించి నా స్నేహితురాలు చెప్తాను. అందరికీ నమస్కారం, నా పేరు వాసవి. మొబైల్ ఫోన్లు పిల్లలు విద్యార్థులు వాడడం వల్ల నష్టాలే ఎక్కువ ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ఎందుకు అంటే విద్యార్థులు పాఠశాలకి రావడం ఒక పర్టికులర్గా ఒక 15 years వరకు విద్యని ఎదురుగా ఉపాధ్యాయురాల ద్వారా నేర్చుకుంటేనే ప్రత్యక్ష విద్య ఏదైతే ఉంటుందో ఆ టీచర్ చెప్పినటువంటివి వింటారు. వాళ్ళు స్పష్టంగా దాన్ని శ్రవణం చేస్తారు. ఆ విన్నటువంటి వాటిని వాళ్ళు ఎలా మాట్లాడాలి అని వాళ్ళు మాట్లాడతారు. మాట్లాడినటువంటి వాటిని పుస్తకంలో స్పష్టంగా ఎలా చదవాలో చదువుతారు. చదివినటువంటి వాటిని ఎంత కరెక్ట్గా రాయాలో ఆ విధంగా రాస్తారు. ఈ కమ్యూనికేషన్, ఈ భావ ప్రసార ఏవైతే ఈ
సమాచారము ఏదైతే తను మనసులో అనుకున్నటువంటి భావాలు, తను చెప్పాలనుకున్నటువంటివి, తను ఒకవేళ రాయాలనుకున్నటువంటివి ఏవైతే ఉన్నాయో ఈ స్కిల్స్ అనేవి మొబైల్ ఫోన్లు వాడడం వల్ల ముఖ్యంగా ఏ సమస్యలు వస్తాయి? మొబైల్ ఫోన్స్ వాడుతూ ఉంటే పిల్లలు ఎక్కువగా వాళ్ళు ఏం చేస్తారు, పర్టికులర్గా ఒక టాపిక్ ఇది చూడడం అంటే ఆ రిలేటెడ్ టాపిక్ చాలా అంటే వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళకి ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవడం అనేది ఒక ఏజ్ వరకు రాదు కాబట్టి వాళ్ళు ఆటోమేటిక్గా దాన్ని వాళ్ళకి నచ్చినవే చూడటానికి చేస్తారు. వాళ్ళకి నచ్చిన వెబ్సైట్స్, ఇంటర్నెట్ అంటే మనము ఏవైతే వెబ్సైట్స్లోకి వెళ్తారో కొన్ని మనం వెళ్ళకూడనటువంటి నిషేధమైనటువంటి వెబ్సైట్స్ ఉంటాయి, వాటిల్లోకి వెళ్తారు. అవి క్రైమ్, సైబర్ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రత్యక్షంగా ఫోన్సే వాడడం వలన ఏమవుతుంది, వాళ్ళు చూడడం వల్ల కళ్ళు ప్రాబ్లం అవుతాయి. బాడీ అనేటువంటిది సహజంగా ఉండేటటువంటి యాక్టివిటీస్లోనే మనం గేమ్స్కి పిల్లలు వెళ్తే వాళ్ళు ఆడుకుంటారు చక్కగా. అలా కాకుండా ఫోన్సే అంటే వాళ్ళ బాడీలో అవ్వాల్సినటువంటి ఎదిగేటటువంటి క్రమం కూడా దెబ్బతింటుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఇంకా ఏ రకమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటారు ఫోన్స్ చూడడం వలన అంటే సరిగ్గా వాళ్ళ అనుకున్నటువంటి భావాల్ని సరిగ్గా చెప్పలేరు. అంతేకాకుండా వాళ్ళకి అనేక రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి. పిల్లలు క్లాస్ రూమ్లో ఉన్నప్పుడు, టీచర్ ఉన్నప్పుడు వాళ్ళు ఏదో ఒకటి వాళ్ళకి ఏది తోస్తే అది చేస్తూ ఉంటారు కాబట్టి ఇది తప్పు ఇది ఒప్పు అనేటువంటి విచక్షణ జ్ఞానం ఏదైతే ఉంటుందో, మొరాలిటీకి సంబంధించి నైతిక విలువలకు సంబంధించినటువంటి జ్ఞానం అంతా ప్రత్యక్షంగా టీచర్ ద్వారా వస్తుంది, కానీ మొబైల్ ఫోన్స్ ద్వారా అంత వాళ్ళు తెలుసుకోవడం అనేటువంటిది జరగదు. ఇంకా ఈ రకమైనటువంటివి ఏవైతే సమస్యలు ఏవైతే ఉన్నాయో, అంతేకాకుండా సామాజిక పరమైన